హాయ్ అందరికీ నమస్కారం. ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు అయిన ప్రధాన న్యాయమూర్తి పోస్టుకు 53వ నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన జస్టిస్ సూర్యకాంత్ గారికి అభినందనలు తెలుపుతూ, అయితే ఈ 53వ న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క జస్టిస్ సూర్యకాంత్ గారి యొక్క జననం హర్యానాలోని హిసార్ జిల్లాలో జరిగింది. 1962లో జన్మించిన ఈ జస్టిస్ సూర్యకాంత్ గారు తన న్యాయవాది వృత్తిలో వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశ అత్యున్నత శిఖరాన్ని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని అధిరోహించడం జరిగింది. అయితే ఈ సమక్షంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ జస్టిస్ సూర్యకాంత్ గారు భారతదేశంలోని దాదాపు కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నిటి పరిష్కారం కోసం మధ్యవర్తిత్వమే అత్యున్నత రాజీ మార్గమని, వీటి పరిష్కారమని ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటివరకు చేసిన 52వ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ గవాయ్ గారు మరి భారతదేశ చరిత్రలోనే 2వ దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. అయితే గవాయ్ గారు ఒక రికార్డు సృష్టించారు. దేనిలో అంటే గవాయ్ గారు చేసిన 2 ఏళ్ల పదవీ కాలంలో 11 మంది ఎస్సీలకు చెందిన వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగాను మరియు 13 మంది బీసీలను ప్రధాన న్యాయమూర్తులుగాను నియమించడం జరిగింది. ఇటువంటి విధానం మంచిగా చేసి గవాయ్ గారు తన పదవీకాలాన్ని మరి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే జస్టిస్ సూర్యకాంత్ గారు ఇప్పుడు మన భారతదేశ అత్యున్నత కోర్టు అయిన ప్రధాన న్యాయమూర్తిగా రావడం జరుగుతుంది. మరి సూర్యకాంత్ గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే గవాయ్ గారికి వీడ్కోలు తెలుపుతూ, మరియు సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలను మంచిగా అవలంబించి సూర్యకాంత్ గారు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని, అలాగే మన దేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క విలువను పెంపొందించాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్.